ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఈ క్రాప్ పోయింది, ఉచిత పంటల బీమా కూడా పక్కన పెట్టేశారు. అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ జన్మభూమి కమిటీలు అంటూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ ఆ నాయకులు ఎక్కడున్నారో మళ్ళీ ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన దుస్థితిలో ఈరోజు మళ్ళీ పాలన సాగుతూ ఉంది. గవర్నెన్స్ అన్నది పూర్తిగా ఎక్కడికి పోయిందో తెలియడంలో, లా అండ్ ఆర్డర్ అయితే నేను చెప్పాల్సిన పనుల రెడ్ బుక్ పాలన సాగుతూ ఉంది. గ్రామ స్థాయిలో కక్షలను ప్రోత్సహించకూడదు అన్నది పక్కన పెట్టేసి గ్రామ స్థాయిలో ప్రోత్సహిస్తూ మీరు చేసుకోండి, వెనకాల పోలీసులను మేము చూసుకుంటాము అని చెప్పి రెడ్ బుక్ పాలనతో ఈరోజు లా అండ్ ఆర్డర్ను పనంగా పెట్టి ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు. దిశ యాప్ ఏమైందో ఎవరికి తెలియడంలా. ఇంతకుముందు ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా దిశ యాప్ ఫోన్లో బటన్ నొక్కితే చాలు 10 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చి ఆ అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఆ దిశ యాప్ ఈరోజు ఏమైందో కూడా అర్థం కావడంలా. అన్నీ కూడా 2.5 నెలలే. ఇన్ని మంచి పనులు చేసిన మనకే ఈ మాదిరిగా నెంబర్లు వచ్చినప్పుడు, ఇంకా ఆయన ఏ మంచి పని చేయనప్పుడు, అన్ని వ్యవస్థలను నీరు గారుస్తూ ఉన్నప్పుడు, ఇచ్చిన ఏ మాట నెరవేర్చినప్పుడు, అన్నీ అబద్ధాలే అని చెప్పినప్పుడు ప్రజలు ఈ మోసాన్ని మోసబోయాము అన్న ఈ మోసాన్ని వాళ్ళల్లో ఒక కోపంగా తయారవుతుంది. ఎప్పుడైతే మోసం చేసినప్పుడు ఆ మోసంలో నుంచి ఒక కోపం పుట్టినప్పుడు, ఆ కోపం అన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఈ మాదిరిగా జరగాల్సిందే. ఈ 5 ఏళ్లలో కష్టాలు ఉండవా అంటే నేను ఉండవు అని నేను చెప్పను. కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా సృష్టి ఉండదు. ఒక చీకటి వస్తుంది, చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పగలు రాక తప్పదు. అదే సృష్టి. కాబట్టి ఈ 5 ఏళ్ళు మన కష్టాలు ఉండవా అంటే ఉంటాయి. కష్టాలు ఏ స్థాయిలో పరాకాష్ఠకు పోవడం నేను చూశాను అని అంటే నన్నే 16 నెలలు జైల్లో పెట్టారు. అంత తీవ్రమైన కష్టాలు కూడా చూశా. కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయం కష్టాలు లేకుండా ఉండవు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము, మన వ్యక్తిత్వం ఎలా ఉంది, మన క్యారెక్టర్ ఏమిటి అన్నది మాత్రం మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని, మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. వచ్చే 5 ఏళ్లలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము పలాని మంచి చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండడు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటివన్నీ అబద్ధాలు, మోసాలే కాబట్టి ప్రజలు వాళ్ళ నిలదీసే కార్యక్రమమే జరుగుతుంది. అదే ప్రజలు మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వీళ్ళు మంచోళ్ళు, ఏ రోజు అబద్ధాలు చెప్పలా, ఏ రోజు మోసాలు చేయలా, చెప్పింది ఏదైనా కూడా చేసి చూపించారు, వీళ్ళు మంచోళ్ళు అని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలే దండలు వేసి మళ్ళీ మనం నా స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు? ఎన్నికలప్పుడు వాళ్ళ మనుషులందరినీ ఇళ్ళకి పంపించినాడు. వాళ్ళ ఎమ్మెల్యేలను, వాళ్ళ మనుషులను అందరినీ పంపించి ఇళ్ళకి పంపించినప్పుడు వాళ్ళ క్యాంపెయిన్ కూడా ఏమిటి? చిన్నపిల్లలు కనపడినారనుకో, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. సంతోషమా అని అడిగేవాడు. ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చిందనుకో, నీకు 18,000, సంతోషమా అని అనేవాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మకు సంబంధించిన వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెలనో బయటకు వచ్చిందనుకో, నీకు 18,000, సంతోషమా అని అనేవాడు. ఆ ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడో ఎవరో ఒకరు బయటకు వచ్చినా అనుకో, నీకు నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, నీకు సంతోషమా అని అనేవాడు. సరే కండువా వేసుకొని ఒక రైతు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చినా అనుకో, నీకు 20,000 సంవత్సరానికి, సంతోషమా అని అనేవాడు. ముసలాయమ కనబడితే నీకు 4,000, సంతోషమా అని. ఇదే మాదిరిగానే క్యాంపెయిన్ అంతా జరిగింది. ఇదే మాదిరిగానే క్యాంపెయిన్ అంతా జరిగి ప్రతి ఒక్కరి చెవులోనూ కూడా పెద్ద కాలీఫ్లవర్లు పెట్టి అందరినీ మోసం చేసి ఈరోజు ఇప్పుడు ఆ స్థానంలో కూర్చొని ఉన్నాడు.